మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనందరికీ క్యారమ్స్ ఆట ఆడాలంటే క్యారమ్ బోర్డు, కాయిన్స్ మరియు స్ట్రైకర్ ఉండాలని తెలుసు కదా. కానీ నేను మా ఊర్లో ఉండే పిల్లలు క్యారమ్స్ ఆట ఆడుతున్నప్పుడు చూశాను. వారి వద్ద ఒక క్యారమ్ బోర్డు మాత్రమే ఉంది, అది కూడా చాలా పాతది. కాయిన్స్ లేవు, స్ట్రైకర్ లేవు. అయినా సరే వారు క్యారమ్స్ ఆట చాలా చక్కగా ఆనందంగా ఆడడం చూశాను. వారికి ఉన్న క్రియేటివిటీని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాను. వాళ్ళు కాయిన్స్ మరియు స్ట్రైకర్గా వేటిని వాడారో ఒకసారి చూద్దాం. వారికి దొరికినటువంటి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్, అంటే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ మూతల్ని వారు ఒక దగ్గర పెట్టుకొని వాటిని కాయిన్స్గా వాడారు. మరియు పెద్ద ప్లాస్టిక్ డబ్బా యొక్క మూతను వారు స్ట్రైకర్గా వాడుతూ ఎంత చక్కగా, ఎంత ఆనందంగా క్యారమ్స్ ఆడుతున్నారో ఒక్కసారి చూడండి. వారి యొక్క క్రియేటివిటీ గురించి ఎంత పొగిడినా సరే తక్కువే. అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ పిల్లల యొక్క ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వారికి క్యారమ్స్ కాయిన్స్ లేకపోయినా సరే, స్ట్రైకర్ లేకపోయినా సరే, వారికి క్యారమ్స్ ఆడాలనే కోరికే వారి యొక్క ఈ వినూత్న ఆలోచనలకు మూలం. దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఏదైనా పని చేయాలని గట్టిగా సంకల్పించుకుంటే దాన్ని చేయడానికి అవసరమైన ఐటమ్స్ మన వద్ద లేకపోయినా సరే, మన వద్ద ఉన్న వాటితోనే మనం ఆ పనిని చక్కగా పూర్తి చేయవచ్చని ఈ చిన్నారులు మనకి నిరూపించడం జరిగింది. ఈ పిల్లల యొక్క సరికొత్త ఈ ఆలోచన చాలా బాగుంది కాదు. మన యొక్క అవసరాలే ఒక్కొక్కసారి మనకి కొత్త ఆలోచనలు పుట్టేటట్లు చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.